చూడండి, గల్ఫ్ దేశాలు వద్దాం అనుకున్న వారికి 12 గంటలు పనిచేసి మళ్ళీ రివర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో కూర్చోడానికి సీట్లు దొరికాయని చెప్పి ఎంతలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చూడండి, గల్ఫ్ కార్మికుల బాధలు ఎలా ఉంటాయో మీకు చూసే వాళ్ళకి అర్థం కాదు. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈ వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. దుబాయ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, రిచ్ లైఫ్. లేబర్ కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి. చూస్తున్నారా ఎంతమంది లైన్ కట్టారా వాషింగ్ మిషన్కి. ఇప్పుడున్న యువకులు, ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే 10th ఇంటర్ చదవగానే ఏం చేస్తున్నారంటే మా అన్న వాళ్ళు అందరూ గల్ఫ్ దేశాలకు పోతుర్రు, పోతా ఇక్కడ ఏం చేయ నేను అని ఒక భ్రమలు ఉంటున్నారు. మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఎట్లా ఉన్నారంటే మీరు దేశంగా దేశం వచ్చి మీరేం చేస్తున్నారంటే మా కొడుకులు కూడా తెప్పిస్తాం, మా కొడుకులు కూడా వచ్చి సంపాదించుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకులకు సంపాదించుడు కాదు, మీ కొడుకులకు ఫస్ట్ బతికే విధానం నేర్పండి. ఎందుకంటే గల్ఫ్ దేశాలలో మీరు కష్టపడుతూ మళ్ళీ మీ పిల్లల్ని కూడా కష్టపెడుతున్నారు. ఓకే, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గల్ఫ్ దేశాలు ఉంటుంది. తర్వాత ఇంటికి అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ సేమ్ మళ్ళీ గల్ఫ్ దేశానికి వస్తారా? అసలు ఎందుకు వస్తున్నారు గల్ఫ్ దేశాలకు? చదువు మధ్యలో మానేసి గల్ఫ్ దేశాలలో బంగారం ఫ్రీగా ఇస్తున్నారని వస్తున్నారా? గల్ఫ్ దేశాలకు చాలామంది ఎందుకు వస్తున్నారంటే స్టైల్కు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటోలు దిగనీకి, స్టేటస్లు పెట్టనీకి, తాగుడు తిరుగుడు ఉంటారని చెప్పి వస్తున్నారా? నాకు అర్థం అవ్వట్లేదు. అది కొన్ని దగ్గర ఉంటుంది కావచ్చు, అన్ని దగ్గర ఉండదు. గుర్తుంచుకోండి, గల్ఫ్ దేశాలలో ఎంత దారుణంగా ఉంటాయంటే శిక్షలు, మనం తప్పు చేస్తే మన ఇంటి దగ్గర లెక్క ఉండేవి శిక్షలు. మళ్ళీ చెప్తున్నాను, వచ్చే ముందు తప్పనిసరిగా ఆలోచించుకొని రండి. ఎందుకంటే చాలామంది వలసలుగా ఒక్కరిని చూసి ఒకరు, మా అన్న వేయండు, మా ఫ్రెండ్ గాడు వేయండు, మా ఇంటి పక్కడు వేయండు అని చెప్పేసి ఒకరిని చూసి ఒకడు ఇంకా గల్ఫ్ దేశాలకు ఇంకా వస్తున్నారు. గమనించండి, మీరు ఏదో మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ బ్రదర్స్ కానీ మీ మిత్రులు కానీ వాళ్ళు పెట్టే స్టేటస్లు ఏదో వారానికి ఒకసారి జుమ్మరాత్ నాడు పెట్టేదాన్ని చూసి మీరు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను గల్ఫ్ దేశం పోయి అని చెప్పి అట్లాంటి భ్రమలో మాత్రం మీరు గల్ఫ్ దేశం రాకండి. ఎందుకంటే గల్ఫ్ దేశాలలో ఇక్కడ వీళ్ళు అనుభవించేది వేరే ఉంటుంది, మీ స్టేటస్లలో ఫోటోలలో కనబడేది వేరే ఉంటుంది. వారం రోజులు మొత్తం పనిచేసి ఏదో ఒకనాడు శుక్రవారం నాడు బయటకు వెళ్ళినప్పుడు లేకుంటే ఏదో సందర్భాలలో స్టేటస్ పెట్టడం ద్వారా మీరు ఏమనుకుంటారంటే వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు గల్ఫ్ దేశం పోయి, కానీ నేను కూడా చదువు మధ్యలోకి వెళ్తా, నేను కూడా వాళ్ళకి ఎంజాయ్ చేస్తాను మీరు అనుకుంటారు కదా. అది చాలా తప్పు. గల్ఫ్ దేశానికి వచ్చిన తర్వాత గల్ఫ్ దేశానికి అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే నెల జీతం వస్తుంది, ఓకే ఒప్పుకుందాం దానికి. కానీ ఏమవుతుందంటే మీరు గల్ఫ్కు బానిసలు అయిపోతారు. ఇంటి దగ్గర ఫ్యూచర్లో కూడా ఏం పని చేయలేరు మీరు. చాలామంది ఎలా ఉన్నారంటే గల్ఫ్ దేశానికి వచ్చి చాలా పని చేసి ఇంటికి అయిన తర్వాత వాళ్ళు ఏ పని చేయలేకపోతారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 10 గంటల నుంచి 12, 13, 14, 15 గంటల దాకా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ గల్ఫ్ దేశాలలో. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీ మొత్తం ఈ గల్ఫ్ దేశాలలో దాదాపుగా ఒక వ్యక్తి రోజుకు 8-9 గంటలు పనిచేస్తే అలసిపోతారు మన ఇండియాలో. కానీ ఇక్కడ దాదాపుగా 12-13 గంటలు పనిచేస్తున్నారు నిరంతరంగా. మళ్ళీ అందులో ట్రాన్స్పోర్ట్, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి, అక్కడి నుంచి ఇక్కడ పోనీకి రానికి 2 గంటలు 3 గంటల జర్నీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వర్క్ చేయాలి. గుర్తుంచుకోండి, మీరు అనుకున్నంత సులభం కాదు గల్ఫ్ దేశాలకు వచ్చుడు. మీరు ఏమనుకుంటున్నారో మీ మైండ్లలో, కానీ గల్ఫ్ దేశానికి వచ్చిన తర్వాత ఎవరైనా మరణిస్తే వాళ్ళ శవాలు పోనీకి దాదాపు నెలలు పడుతుంది. ఆలోచించండి. గల్ఫ్ దేశాలు ఓకే, మీరు గల్ఫ్ దేశాలు రావాలనుకుంటే ఒక మంచి పని నేర్చుకుని రండి తప్ప చాలామంది ఇప్పటి కూడా నేను దాదాపు ఈ 2-3 నెలల నుంచి చూస్తున్నాను, దాదాపు ఏ వర్క్ మీద చేస్తున్నారు చాలామంది అంటే ఒక లేబర్ పని మీద, లేకుంటే ఒక కార్మికుల్లాగా ఏ పని నేర్చుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మాకు ఈ పని కావాలి, అన్న మాకు ఆ పని కావాలి, ఏదో ఒక పని అన్న ఏదో ఒక పని కావాలన్నా మేము ఏదో ఒకటి చేస్తామంటే మీరు ఏం చేస్తారు తమ్మంటే నేను ఏదైనా చేస్తా అంటే ఇది చేస్తామంటే అన్న నాకు రాదన్నది. అంటే అర్థం చేసుకోండి, మీరు ఏ పని లేకుండా ఏ పని నేర్చుకోకుండా రాకండి. ఒకవేళ మీరు వస్తా నా ఇంటికాడ పరిస్థితి మంచి లేదు, మన గవర్నమెంట్ మన ఆదుకోవన్నా వచ్చినాక ఏదో పని చేసుకుంటా అంటే మీరు ముందే గల్ఫ్కి వచ్చే ముందే ఏదో ఒక పని నేర్చుకోండి. ఆ పని నేర్చుకుంటండి. దాదాపుగా మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే దాదాపుగా లక్షల్లో మంది ఇక్కడ ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు. దాదాపుగా నాకు రోజు 1-2 ఫోన్లు వస్తాయి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ దగ్గర నుంచి. అన్న మాకు ఇట్లా టార్చర్ ఉందన్న, మాకు ఇట్లా జీతం సరిగ్గా ఇస్తలేరన్నా, మాకు చుట్టూలు ఇస్తలేరన్నా, కొంచెం మాట్లాడన్నా అంటే దానికి మనం ఏం చేయలేం. చేసేకాడికి వెళ్ళిపోయేసింది తప్ప అంతగా మించి మనం ఏం చేయలేం. ఎందుకంటే ఒక్కసారి అరేబీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ వాళ్ళు చేలు పెట్టిన తర్వాత మనం చాలా కష్టం బయటకు రానికి. అందుకే చెప్తున్నాను, గల్ఫ్ దేశం వచ్చే ముందే ఆలోచించుకోండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సరే కొందరం వచ్చేసినాం, ఎలాగోలో పని చేసుకుంటున్నాం,
అందుకే చెప్తాను, మీరు వచ్చే వాళ్ళకి ముందు చెప్తున్నాను నేను. చాలామంది మాట్లాడతారు కదా నువ్వెందుకు వచ్చావు అని. నేను అదే చెప్తున్నా, వచ్చే వారికి చెప్తున్నా. వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు చేసుకుంటారు. వచ్చే వాళ్ళు ఇప్పటికైనా మీ భ్రమల నుంచి బయటకు రండి. అర్థమవుతుందా? ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే, అన్న అక్కడ మా ఫ్రెండ్ గడు వేయండు దాదాపుగా నెలకు 25-30 పంపిస్తుందంటే, వాళ్ళు సంవత్సరాలు 2 సంవత్సరాలు వేసుకొని వాళ్ళకి ఏదో కంపెనీ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు ఓ 10 దినాలు 20 దినాలు పెరిగితే ఓకే. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు 100 దినాల నుంచి 120 దినాల లోపే సాలరీ ఉంటుంది. గమనించండి, 100 దినాలు 120 దినాలు అంటే మన ఇండియాలో ఎంత అయితే తెలుసా? దాదాపు 24,000 నుంచి 25,000 దాకా అవుతాయి. అంత కూడా కావు దాదాపుగా. నేను ఏమంటున్నాను, ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఫోన్ బిల్లు 10 దినాలు పోతాయి, మీ మెస్ బిల్లు 30 దినాలు పోతాయి. 40 దినాలు వేయిన తర్వాత మీకు వచ్చేది ఎంత? 15,000-16,000 ఉంటుంది. అదే పని మీ ఇంటికాడ రోజుకి 500 కూలి పోయినా కూడా మీకు దాదాపుగా 15,000 నుంచి 16,000 ఇంటి దగ్గర వస్తాయి. మీరు ఏజెంట్కి లక్షలు డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత 16-17 గంటలు పనిచేసి మీ తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు, మీ ఫ్యామిలీకి, మీ స్నేహితులకు అందరు దూరం అయ్యి ఇక్కడికి వచ్చి సుఖంగా ఉంటాడు ఎవ్వరు గల్ఫ్ దేశాలలో. ఎవరో ఒక్కరో ఇద్దరు జాబులు చేసే వాళ్ళు మంచోరు తప్ప ఎవరు సుఖంగా ఉంటారు ఎవరు లేరు గల్ఫ్ దేశాలలో. గమనించండి, ఇప్పటికైనా ఈ జనరేషన్ వాళ్ళు వచ్చిర్రు, రానున్న జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది గల్ఫ్కే పోదామని చూస్తారు. చదువు పక్కన పెట్టి గల్ఫ్కి వస్తే ఫ్యూచర్లో గుర్తుంచుకోండి, ఫ్యూచర్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్లో మొత్తం పని చేసేటోళ్ళు ఇవన్నీ లేబర్లు చాలా తగ్గుతారు. గుర్తుంచుకోండి. మీరు మంచిగా ఇంటి దగ్గరనే మంచి పని నేర్చుకోండి, ఇంటి దగ్గరనే పని చేసుకోండి, లేదా బిజినెస్ చేసుకోండి, ఉన్న దాంట్లో ఇల్లు తీసుకోండి తప్ప గల్ఫ్కి వచ్చి బాధపడకండి. చెప్తున్నా కదా, ఇక్కడ ఏమన్నా అయితే చాలామంది బాధపడతారు. చాలామంది ఎట్లా ఉన్నారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకుని ఉంటానుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళకు ఈ పని చేయలేక, ఇంటికాడ బాధ చూడలేక, అప్పులు తీర్పలేక చాలామంది రూమ్లలోనే మరణించడం జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను, గల్ఫ్ అనేది ఒక మత్తు పదార్థంలాగా అయిపోతుంది. మీరు బాగా గమనించుకోండి. ఇంటి దగ్గరనే ఏదో పని చేసుకుని ఉండండి తప్ప గల్ఫ్కి వద్దామనే ఆలోచనలు ఇప్పటి నుంచే మానుకోండి. ఇది మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను. చాలామంది ఒకరిని చూసి ఒకరు మా అక్కన వాళ్ళు వేరు, మా ఇంటి పక్కన వాళ్ళు వేరు అని చెప్పేసి మీరు చాలామంది గల్ఫ్ దేశానికి వస్తున్నారు. ఆలోచించుకోండి. గల్ఫ్ దేశానికి వస్తా అనుకుంటే, అన్ని బాధలు అనుభవిస్తా అనుకుంటే, బాధనో నరకమో సుఖమో నేను తట్టుకుంటా అనే వాళ్ళే రండి. ఎందుకంటే చాలామందికి వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది నేను బతకను, నాతో అయితే లేదన్నా, నన్ను వేరే కంపెనీ లేరు అని చెప్పేసి కొందరు చాలామంది రూమ్లలో వండుకుంటా వాళ్ళ కంపెనీ ఎప్పుడైతే పంపిస్తుందో అప్పటిదాకా వండుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అందరికీ చెప్తున్నా, నేను 1-10 మాటలు చెప్తున్నా, గల్ఫ్ దేశాలకు వస్తే పని నేర్చుకొని రండి, లేకుంటే రాకండి. కానీ గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత మీరు బాధపడితే ఏం చేయలేరు. ఒక్కసారి పాస్పోర్టు మన కంపెనీలో వచ్చిన తర్వాత మనకు 2 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ మన ఇంటికి వెళ్ళేటప్పుడే మళ్ళీ మనకు పాస్పోర్ట్ వస్తుంది తప్ప లేకుంటే పాస్పోర్ట్ రాదు. అర్థం చేసుకుంటూ అనుకుంటున్నాను. యువత ఆలోచించండి ముందుగా. మన ఇండియా గవర్నమెంట్ మనం ఎట్లన్నా ఆదుకోదు, కానీ ఇంటి దగ్గరనే ఒక మంచి పని చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అందరూ.